బాగున్నారా? JS1 వార్తలు. వెల్కమ్ టు ఛానల్ JS1 వార్తలు. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఈరోజు మంచి మంచి వార్తలు మీ ముందుకు వస్తూ ఉన్నాయి. రెండో విడత ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి. మీరు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిజాయితీగా ఓటేయండి. చూస్తుండండి, ఇంకా మీకు ఏ విధంగా అనేది ముందు ఏ విధంగా సక్సెస్ కావాలనేది చెప్తా ఉంటాను. మీరు చూస్తున్నాను ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇవన్నీ నిజమైతే, నిజాయితీగా ఓటేస్తే, నిజాయితీగా మన బస్తీకి ప్రతి రోడ్లు కానీ, ప్రతి దవాఖాన కానీ, ప్రతి వాళ్ళకు చదువుకున్న పౌరులకు ఒక దవాఖాన కట్టాలన్నా, ఏ చేయాలన్నా మంచి సక్సెస్ కావాలంటే మనం నిజాయితీగా నిజాయితీ పరుణ్ణి గెలిపించుకుందాం. మన బస్తీని డెవలప్ చేసుకుందాం. చూస్తుండండి, నేను చెప్పినవన్నీ నిజమైతే మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చూస్తుండండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు రెండో విడత ఎలక్షన్లు మొదలైనవి. చాలా మరి ఇంట్రెస్ట్గా చూపుతూ ఉన్నారు ప్రజలు. ఈరోజు మామ్నార్ డిస్టిక్ కానీ ఇంకా చాలా జాగాలో రెండో విడత పోలింగ్ చాలా అతి ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కానీ నాకు తెలిసినది ఏంటంటే, ఈరోజు చాలా మడకము లీడర్లు మందు ఇస్తేనో డబ్బులు ఇస్తేనో ఓట్లు వేస్తారు, నా ఎంబడ ఉంటారని లీడర్లు అనుకుంటుంటారు. కానీ ఈరోజు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు జనాలు. లీడర్ని ఎప్పుడు నమ్ముతారంటే నిజాయితీగా ఉండాలి. ఒక రేషన్ కార్డు కోసం పిలిస్తే రావాలి. ఒక డ్రైనేజీ ప్రాబ్లం ఉంది ఇంటికాడ, పిలిస్తే రావాలి. ఏదైనా ఆపత్తి పడితే అందుబాటులో లీడర్ ఉంటే పిలిస్తే ఫోన్ చేస్తే రావాలి. ప్రతిదీ ఏ విషయంలో అయినా దగ్గరలో అందుబాటులో ఏ లీడర్ అయితే ఉంటారో జనంలో, ఆ లీడర్కు ఓటేసే రోజులు వస్తాయి. అట్లాంటి లీడర్ ఎంబర్నే జనాలు ఉంటారు. కానీ ఈరోజు చాలా మడకం లక్షలు కోట్లు ఉన్నాయి డబ్బులు. ఇలా నేను డబ్బులు ఇస్తే వస్తారు నా ఎంబడ, డబ్బులు ఇస్తేనే మందు ఇస్తేనే ఓటేస్తారని అనుకుంటారు. కానీ అది అప్పుడు పూర్తే ఉంటారు జనాలు. ఎప్పటికీ లీడర్ ఎంబడ ఉండాలంటే జనంలో అందుబాటులో ఉన్న లీడర్నే నమ్ముతారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఏమన్నా కొట్లాటలైనా, ఏమైనా ప్రతి విషయంలో అందుబాటు ఏ లీడర్ అయితే ఉంటాడో అట్లాంటి లీడర్ ఎంబడనే ముగ్గు చూపుతుంటారు. అట్లాంటి లీడర్ ఎంబడ ఎప్పటికీ ఎల్లకాలం కూడా ఓటేస్తాం, అట్లాంటి లీడరు ఉండాలని కోరుకుంటారు పల్లెటూర్లల్లో. కాబట్టి ప్రతి లీడరు అనుకుంటారు డబ్బుతోటే ఏదైనా చేయొచ్చు అనుకుంటారు. కానీ అది అప్పుడు పూర్తే ఉంటుందని తెలియదు చాలామందికి లీడర్లకు. నిజమైన ప్రేమ ఇక్కడ ఉండాలి గుండెలోన. ఈ లీడరు నాకు ఏమైనా ఆపత్తు వచ్చినా, ఏమైనా కొట్లాటలైనా, ఏమైనా సమస్యలు ఉన్నా పిలిస్తే వస్తారో లీడరు. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతాడు, అందుబాటులో బాగున్నారు. ఇట్లాంటి లీడరు ఉండాలి. ఇట్లాంటి వాళ్ళకు ఓటేస్తామని చాలామంది ఆ రకంగా ముగ్గు చూపుతారు. కాబట్టి ప్రతి లీడరు డబ్బే ముఖ్యమని అనుకోవద్దు. ఎల్లకాలంగా నిలబడినా, ఎప్పుడు ఎమ్మెల్యేగా నిలబడాలన్నా, కార్పొరేటర్గా ఉండాలన్నా, ఒక వార్డు నంబర్ అయినా సరే, సర్పంచ్ అయినా సరే, నిలబడి గెలిచిన లీడర్లు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు నిజాయితీ పరులు ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఎల్లకాలం ఎప్పటికీ ఓటేసే వాళ్ళు కూడా జనాలు నమ్ముతారు. అట్లా ఉండాలి. కానీ చాలా మార్గం డబ్బుతోటే సాధ్యం కాదు. తూతూ మంత్రం లాగా గెలుస్తారు కానీ మళ్ళీ రెండోసారి మూడోసారి గెలవరు. డబ్బు ఎప్పటికి శాశ్వతం కాదు. డబ్బుతోటే కొనేస్తాం జనాలను, మందుతోటే కొనేస్తాం. మందు ఇస్తే డబ్బులు వంచితే ఇంకా ఎప్పటికి మా ఎంబడ ఉంటారు జనాలు, మాకే ఓటేస్తారు, ఎప్పటికీ మేమే గెలుస్తాం అనుకుంటారు. కానీ అది సాధ్యం కాని పని. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు ఒక్కసారే వేస్తారు అట్లా డబ్బు కోసం, కానీ రెండోసారి మూడోసారి వేయరు. కాబట్టి లీడర్లు కూడా గమనించాలి. ప్రేమతో మనసు ప్రేమగా ఉండి, ఈ లీడర్ మాకు చాలా మంచి లీడరు, ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా సరే ఏమైనా కష్టం వస్తే ఫోన్ చేస్తే లేపుతాడు అని అనుకున్న లీడర్కే ఓటేస్తారు. రాను చూడండి. ఎందుకంటే ఈ రోజులు ఎన్నో సమస్యలు ఉన్నాయి బస్తీలలో, ఎన్నో ఇబ్బందులలో ఉన్నారు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా జనాలు ఉన్నారు. కాబట్టి అట్లాంటి జనాలు మంచి లీడర్ ఉంటే మా బతుకులు మారుతాయి, మా వార్డు మారుతుంది, మా పల్లె మారుతుంది, మా పిల్లలు మంచిగా చదువుకుంటారు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది, మాకు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇప్పిస్తాడు, రోడ్లు లేవు మా బస్తీలలో రోడ్లు వేపిస్తాడు.
అని ఎన్నో సమస్యలు ఉన్నాయి. దవాఖానాలు లేవు. పిల్లలకు చదువుకునే వాళ్ళకు ఇంకా పల్లెటూర్లల్లో బడి ఇంకా సవంగా లేవు. నీళ్లు కారుతుంటాయి, చెత్త గట్టిగా ఉండదు, బాత్రూమ్ ఉండదు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. పిల్లల్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటివన్నీ మార్పు ఏ లీడర్ అయితే తీసుకొస్తాడో ఆ లీడర్కు కంటిన్యూ ఓటేస్తారు. కాబట్టి ఇవన్నీ గమనించాలి. లీడర్లు అనేది అందుబాటులో ఉండాలి జనాలకు. ప్రతి బస్తీ సమస్య ఏమున్నది అనేది అడిగి తెలుసుకొని జనంలో తిరిగి జనంతో పాటు ఉన్న లీడర్కి డబ్బులు తీసుకోరు, ఎందుకంటే నిజాయితీగా ఓటేస్తారు. అట్లా అందుబాటులో ఉన్న లీడర్కు ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరమైనా ప్రతి ఎలక్షన్లప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేద్దామని అనుకుంటారు. కాబట్టి అట్లాంటి రోజులు వస్తాయి. అట్లాంటి లీడరే ఎప్పటికీ వాళ్ళ మనసులో ఉంటారు. అట్లాంటి వాళ్ళు జనం గుండెలో ఉంటాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది కొంతమంది ఉన్నారు. ఒక 10-20 సంవత్సరాలకి వెనక్కి పోతే మంచి మంచి లీడర్లు ప్రేమతోటి వాళ్ళకు ఓటేసి వాళ్ళని గెలిపించుకునే లీడర్లు ఉన్నారు. అట్లాంటి లీడర్లు చరిత్ర ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరు ఏమనుకోకండి. ఎందుకంటే ఈరోజు డబ్బే ముఖ్యం కాదు, మందు ముఖ్యం. మందుతోటి డబ్బుతోటి జనాలను కొనేస్తుంటే అది కళ అనమాట. అది అప్పుడప్పటికి తూర్తు మంత్రం లాగా ఉంటుంది. కాబట్టి నిజాయితీగా ఏ లీడర్ అయితే పని చేస్తాడో ఆ లీడర్కి ఎల్లవేళలా ఓటేస్తారు జనాలు. అట్లాంటి రోజులు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నిజాయితీ పరుని ఎన్నుకోండి, నిజాయితీ పర్సన్ను ఓటేయండి. అట్లాంటి వాళ్ళకు ఓటేస్తే డబ్బులు తీసుకోకండి, మందు తీసుకోకండి, నిజాయితీగా ఓటేయండి. పల్లెటూర్లల్లో చాలామంది ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు 2వ విడత కాబట్టి ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉన్న లీడర్కు ఓటేయండి. అట్లాంటి లీడర్ని వేస్తే 5 సంవత్సరాలు మన బస్తీ బాగుంటుంది, మన పిల్లలు మంచిగా చదువుకుంటారు, దవాఖానాలు కట్టిస్తారు, స్కూళ్ళు కట్టిస్తారు, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇప్పిస్తారు. అట్లా నిజాయితీగా మనం ఓటేస్తే డబ్బులు తీసుకోకుండా, మందు తీసుకోకుండా ఓటేస్తే అట్లాంటి మన బతుకులు మారుతాయి, మన బస్తీ మారుతుంది. ప్రతి ఒక్కరికి సమస్యలు సక్రమంగా చేస్తారు లీడర్లు. మీరు నిజాయితీగా ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. నిజాయితీగా ఉంటేనే మనం బతుకులు మారుతాయి, మన బస్తీ మారుతుంది, మన పిల్లలు బాగుంటారని కోరుతూ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేను చెప్పే నిజమైతే మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, ఒక లైక్ కొట్టండి. బాయ్ బాయ్, చూస్తుండండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ వచ్చే వీడియోలో. థ్యాంక్ యూ.